మన యొక్క మెదడుకి సానుకూలమైన దృక్పథం నేర్పించినప్పుడు జీవితంలో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే చిరునవ్వుతో వాటిని ఎదిగించగలుగుతూ ఉంటారు. అలాగే కష్టాలపై గెలుస్తూ ఉంటారు. అప్పుడు చూడండి, మీలో ఉన్న ఈ సహన గుణం మీ యొక్క జీవితాన్నే మెరిసేలా చేస్తుంది. స్వచ్ఛమైన మనసు ఉన్నవారు మనసులో ఏది కూడా దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం ఎప్పటికీ రాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కోపం క్షణకాలమే ఉంటుంది, కానీ వారి యొక్క ప్రేమ మాత్రం జీవిత కాలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మన యొక్క మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మన మాటల్లోని భావాన్ని కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, కాదంటారా? ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనేది అవి అబద్ధాలు మాత్రమే. మీకోసం ఎవరూ రారు, ఏది కూడా చెయ్యరు. అలాగే నీకోసం నువ్వే నిలబడి, అలాగే నువ్వు నీకోసం అనుకున్నది నువ్వే స్వయంగా చేసుకోవాలి. అందరూ అంటూ ఉంటారు, ఈ ప్రపంచంలో చెడు పెరిగిపోతూ ఉంది అని. అంటే దానికి కారణం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు పెరిగిపోతున్నారు అనే కాదు. దానికి కారణం ఏమిటో తెలుసా? మంచివాళ్ళు, అలాగే మంచి ఆలోచనలు చెడుకి నిరసన తెలియజేయలేకపోతుంది. ఎప్పుడైనా మీ యొక్క ఎదుట ఏదైనా తప్పు జరుగుతుంటే దానికి మీరు నిరసన తెలపడానికి ఏమాత్రం ఆలోచించకండి. ఎందుకంటే నిరసన యొక్క ఈ మెరుపు చెడుని వెనక్కి తొక్కేయడానికి అవకాశాన్ని తప్పకుండా కల్పిస్తుంది. ప్రేమలో నిజం ఉంటే మన ముందే కాదు, మన యొక్క వెనుక కూడా నిశ్చయితగానే ఉంటారు, కాదంటారా? మనం అరిస్తే గెలిచినట్లు కాదు, అలాగే మౌనంగా ఉంటే ఓడిపోయినట్లు కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే అసలైన మనిషి యొక్క గొప్ప లక్షణం. జీవితంలో నువ్వు ఎక్కడ బాధపడతావు అని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడిన పర్వాలేదు అని నీకు నిజం చెప్పేవారిని ఎక్కువగా నమ్ము. ఎందుకంటే కాలం అనేది ఎప్పటికైనా నిజాన్ని బయటపెడుతుంది. ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా వృధా కాదు. అలాగే అపజయం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అలాగే కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. మీ యొక్క మంచిని కోరుకునేవారు మాత్రమే నీ యొక్క తప్పులను నీ యొక్క ముఖంపై కొట్టినట్టుగా నిజాయితీగా మరియు చాలా ధైర్యంగా చెప్తారు. అలాగే దానిని ఎలా తీసుకుంటారో అన్నది మీ యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరు అయితే మీ తప్పులను కనిపిస్తున్నా మీకు తెలియజేయకుండా వాటిని దాస్తారో, లేదా మీ యొక్క తప్పులను మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారో, వారు కేవలం స్వలాభంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు అని అనుకొని మీ ముఖంపై తప్పులను చెప్పేవారిని గౌరవించండి. అలాగే వారిని అర్థం చేసుకోండి. ఎందుకంటే అందులో వారి లాభం కానీ అలాగే స్వార్థం కానీ ఏమీ ఉండదు అని
గుర్తించండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.